అవతార్ మేహే బాబాకి జై. అందరికీ జై బాబా అండి. ఈరోజు ప్రార్థనా గీతాన్ని శ్రీనివాస్ గారు పాడతారు. బుక్ రీడింగ్ అనంతరం సిహెచ్ లక్ష్మి గారు ప్రభువుకి హారతిస్తారు. జై బాబా అండి. శ్రీనివాస్ గారు. अवतार मेहर बाबा की जय बाबा अम्मा। अवतार मेहर बाबा की जय। नमो मेहर बाबा अवतार नमो देव प्रभु नमो मेहर बाबा अवतार नमो देव अपार दिव्य कृपा सागर सकल चराचर जगदोद्धारा सकल चराचर जगदोद्धारा प्रभु नमो में జోహారులివి శ్రీ వీరు బాబా అయిని జనించిన మానవ రూప ఇహ పరానంద పరమ పావన భవ భయభంజన పరమ పావన ప్రభు నమో మెహరు బాబా అవతార్ నమో దేవ అజ్ఞానందత అంతము చేసి ఈ విజ్ఞాన దృష్టిన సంగీ హరిషడ్వర్గము అంతరింపగా హరిషడ్వర్గము అంతరింపగా అవ్యయ మోక్షంబను గ్రహింపు ప్రభు నమో మెహరు బాబా అవతార్ నమో దేవ ప్రభు నమో మెహరు బాబా అవతార్ నమో దేవ అవతార్ మెహర్ బాబా కి థ్యాంక్ యూ అండి. జై బాబా మేడం గారు. జై బాబా అందరికీ జై బాబా. జై బాబా అండి. చక్కటి ప్రార్థనా గీతంతో ఈరోజు సహవాస్ ప్రారంభించినందుకు జై మెహర్ బాబా. మనం సద్గురు కార్యసరళి అనే గ్రంథంలోని విశేషాలు తెలుసుకుంటున్నామండి. నిన్నటి ఈ రోజు 12వ అధ్యాయం పూర్తి చేసుకున్నాం. 13వ అధ్యాయంలోకి ప్రవేశించాం. దానికి ముందు బాబా ఇచ్చిన సందేశాన్ని కూడా ఇక్కడ జ్యూస్ గా తెలియజేస్తున్నారు. అంటే ఇంతకు మునిపెన్నడూ లేని దానిని మీకు ఇవ్వడానికి నేను రాలేదు, మీకు నాకు మధ్య ఉన్న అడ్డు తొలగించడానికి వచ్చాను అంటున్నారు బాబా. ఇంతకీ దేన్ని తొలగించాలి అంటే హఫీజు చెప్పినట్లుగా అది చాలా కష్టమైన పనే. హఫీజ్ అంటున్నారు, ఓయ్ హఫీజు, నీకు నువ్వే అడ్డు తెరవు, నీవు తొలగిపో అని బాబా ఈ సందర్భంగా హఫీజ్ కవితను కూడా సందేశంతో పాటు తెలియజేశారు. అది మనకి ఐవిడ్యూస్ గారు ఈ ప్రేరణ అనే అధ్యాయంలో స్టార్టింగ్ లో ఇచ్చారు. 1955 ప్రారంభంలో శ్రీ ఖన్నా అనే ఆయన సంత్ కృపాల్ సింగ్ అభిమాని ఒకరు కొంతమంది స్నేహితులతో వాషింగ్టన్లో మా ఇంటికి వచ్చారు. చాలా వరకు మాటలు బాగానే సాగాయి. మాటల సందర్భంలో మీ గురువు మాంసాహారాన్ని అనుమతించరు కదా అన్నాడు అతను. వారి సాంప్రదాయ విశ్వాసం ప్రకారం జంతువులను చంపి తినేవారు, అనేక పునర్జన్మలు ఎత్తాలి అని వాళ్ళ సాంప్రదాయంలో ఉంది. భారతదేశంలో జైను మత సంప్రదాయంలో కొందరు ముఖానికి రుమాళ్లు కట్టుకుని గాలి ద్వారా కూడా పురుగుల నోట్లో ప్రవేశించకుండా చేస్తూ ఉంటారు. సిక్కు మతంలో అటువంటి ఆచారం ఉందేమో నాకు తెలియదు. అతనితో గురువుల వివిధ విధానాల గురించి చర్చించాను. జ్యూస్ చెప్తున్నారు ఇదంతా కూడా. అతనికి రుచించలేదు, నిరాశతో వెళ్ళిపోయాడు. బాబా శిష్యుల ఆహార విషయంలో కలగజేసుకునేవారే కాదు. 2 సంవత్సరాలు మాంసాహారాన్ని మానివేసిన తర్వాత బాబా నేను మాంసాహారం చేయడానికి అనుమతించారు. అంటే ఆహార విషయంలో ఇది అది అనే భేదం పాటించకుండా ఉండడానికి శిక్షణ కోసం అలా చెప్పారేమో అనిపించింది. బాబా ఒకసారి పశ్చిమ దేశంలో మాంసాహారం, మద్యపానం, మాదక ద్రవ్యాలను ప్రోత్సహించవద్దు అని చెబుతూ నోట్లోకి వెళ్లేదానికన్నా నోటి నుంచి బయటికి వచ్చేది ముఖ్యం అన్నారు. అంటే మాట ముఖ్యం అని చెప్తున్నారు బాబా. హజరత్ ఇనయత్ ఖాన్ గారి పాత శిష్యులు, ఆయన కుమారుడు విలయత్ ఖాన్ కూడా నా దగ్గరకు వస్తూ ఉండేవారు. ఇనయత్ ఖాన్ 1927లో దేహం చాలించిన
ఆయన ఇంకా వారికి మార్గదర్శనం చేస్తున్నారని వారు నమ్ముతారు. ఆయనను జగద్గురువుగా విశ్వసించారు. కొందరు దీనిని అంగీకరించలేదు. ఎందుకంటే ఉన్నత భూమికానుభవంలో ఉన్న గురువు దేహ త్యాగం చేసిన తర్వాత వారి ఆధ్యాత్మిక బాధ్యతలు మరొక సశరీర గురువుకు సంక్రమిస్తాయి. ఇది బాబా చెప్పింది. సద్గురువులు ఎంతవరకు భగవంతుని దివ్య ప్రణాళికను పాటించడమేనండి. అంతకు మించి వాళ్ళు వెళ్ళరు. ఆ పని అయిపోయిన వెంటనే వాళ్ళు శరీరం చాలించేశారంటే ఆ తర్వాత వాళ్ళకి అసలు మన గోడు కానీ మన మొర కానీ వినరు, వినపడదు కూడా. అదే చెప్తున్నారు ఇక్కడ జ్యూస్ కూడా. భగవత్ సాక్షాత్కార అనుభవం అందరికీ ఒక్కటే. ప్రవక్తలకు సద్గురువులకు తేడా వారి శక్తిలో కాదు, దాన్ని వినియోగించే అధికారంలో ఉంది. ఒక సద్గురువు తన వారసునికి ఇచ్చేది శక్తి కాదు, శక్తిని వినియోగించే అధికారం. వాస్తవానికి సద్గురువు ఎవరికీ ఏది ఇవ్వడు, లోపల ఉండే పెన్నిధిని చూపిస్తాడు. భౌతిక శరీరం విడిచిన తర్వాత సద్గురువునకు తన శక్తిని ఉపయోగించే అధికారం లేదు. ఎక్కడ నీవొక సద్గురువు సమాధిని చూస్తావో అక్కడే అతని శక్తి ఉందని నమ్ము. ఒక భక్తుడు అక్కడ పూజ చేసినప్పుడు అతనికి లాభం కలిగింది అంటే దానికి కారణం ఆ సద్గురువు అని ఎన్నడూ అనుకోకు. ఆ భక్తుడు ఆ శక్తిని వినియోగించుకున్నందువలన ఆశీర్వదింపబడ్డాడు అన్నమాట. సద్గురువు జీవించి ఉన్నంత వరకే ఇతరులకు మేలు చేయగలడు. శరీరం వదిలిన తర్వాత ఎవరిని ఒక్క భూమికైనా ఎవరిని ఒక్క భూమికైనా దాటించలేడు. అలాగే ఎవరి సంస్కారాలను తుడిచివేయలేడు అని దస్తూర్ రాసిన విషయాన్ని కూడా, కేజే దస్తూర్ గారు రాసిన విషయాన్ని కూడా ఇక్కడ జ్యూస్ గారు తెలియజేశారు. బాబా కూడా అంటారు కదా, సద్గురువులు ఎంతవరకు ఒక ప్లానింగ్ ప్రకారం వాళ్ళు వస్తారు, భగవంతుడు ఇచ్చిన ప్రణాళిక ప్రకారం నడుచుకుంటారు, వెళ్ళిపోతారు. ఆ తర్వాత నువ్వు ఎంత మొరపెట్టుకున్నా ఎంతైనా వాళ్ళకి వినపడదు అని బాబా కూడా చెప్తారు. అదే ఇక్కడ జ్యూస్ కూడా చెప్తున్నారు. తమను విశ్వసించి ఆరాధించే శిష్యులకు మహాత్ములు వారి దేహత్యాగం తర్వాత కూడా ప్రేరణ కలిగించి మార్గదర్శనం చేస్తూ ఉంటారు. అయితే వారి శిష్యుల కర్మ విషయంలో కలగజేసుకోరు. శరీర త్యాగం చేసిన సంతులను ప్రార్థించడం మూలంగా వారి ఆనందానుభవానికి అంతరాయం కలగవచ్చు. అయితే ఆ ఆత్మలు కూడా పరిపూర్ణత సాధించగలేకపోయినట్లయితే మరలా మానవ దేహం ధరించవలసి ఉంటుంది. ఎందుకంటే మానవ దేహంలోనే సశరీర సద్గురువుల అనుగ్రహంతో ఆ ఆత్మలు మోక్షాన్ని పొందవలసి ఉంటుంది. అందుచేత పరిపూర్ణత సిద్ధింప చేసుకోవడానికి మరలా భూమి మీద పుట్టే ఆత్మలను ప్రార్థించడం అన్నమాట అన్నారు బాబా అని చెప్తున్నారు. సంతులు సమాధుల వద్ద ప్రార్థించినప్పుడు వారి ఆరా అంటే పరివేషము కారణంగా విశ్వానుగుణంగా భౌతికమైన కోరికలు నెరవేరుతాయి. అయితే సంస్కారాల నిర్మూలన విషయంలో వారెట్టి సహాయము చేయలేరు. అయితే సంతులను పరివేషము అంటే ఆరా ఉండదు, వారికి కాంతి వలయము అంటే హాలో మాత్రమే ఉంటుంది. అటువంటి సందర్భాలలో ఆరా అంటే ఆ ప్రదేశంలో ప్రసరించే పరిమళాన్ని గ్రహించాలి. అంటే షిరిడి సాయిబాబా దగ్గరికి వెళ్తే మన కోరికలన్నీ తీరిపోతూ ఉంటాయని చెప్తూ ఉంటారు కొంతమంది. దానివల్ల ఏమవుతుందంటే సంస్కారాలు పెరిగిపోతాయండి. కానీ బాబా ఏం చెప్తారంటే, మీకు కోరికలు తీరాలి అంటే సాధుల దగ్గరికి సంతుల దగ్గరికి వెళ్ళండి, నన్ను ఒక సంతు కింద సాధువు కింద భావించి మీరు నన్ను ఆ కోరికలు అడగద్దు అంటారు, అవసరాలు తీరుస్తాను అంటాడు. అవసరం ఏంటంటే ఆత్మకు అవసరమైనదే ఇస్తాడు ఆయన. ఎందుకంటే ఆ ప్రయాణాన్నే చూస్తాడు కనుక భగవంతుడు అవతారుడు. ఆయనకి ఏంటంటే ప్రతి మానవుణ్ణి తనలో కలుపుకోవడం, భగవంతుడు దశ తిప్పడం. మానవుడు ఏంటంటే ఈ మాయా ప్రపంచంలో మమైకమైపోయి తాను భగవంతుడనే విషయాన్ని మర్చిపోతున్నాడు కనుక ఆ విషయాన్ని తెలపడం కోసం అది బాధ్యతగా తీసుకుని భగవంతుడు తీసుకుంటాడు అవతారుడు. కానీ ఈ సంతులన్న వాళ్ళకి అది ఉండదు. వాళ్ళు అసలు ఏ భూమికిని దాటించలేరు. కానీ కొన్ని కొన్ని సందర్భాలలో వాళ్ళ కర్మను బట్టి ఆ కోరిక తీరుతుంది. కానీ అది సంస్కార నిర్మూలన కాదు అని చెప్తున్నారు ఇక్కడ. బాబా ఒకసారి తన ప్రవచనాలు సందేశాలు చదవమని ఆదేశించారు. ఎందుకంటే అవతారుడు సశరీరుడై ఉన్నప్పుడు వారి బోధలు శిష్యుల హృదయంలో జ్ఞానాగ్ని రగిలిస్తాయి. బాబా శరీరం చాలించిన 100 సంవత్సరాల వరకు వారి ఆరా ప్రపంచంలో ఉంటుంది. ఆ తర్వాత మెల్లమెల్లగా వారి బోధనల ప్రభావం తగ్గి అవి చరిత్రలో ఒక భాగంగానే నిలిచిపోతాయి. గత అవతారాల బోధనలు కూడా అలాగే పురాణాలుగా మిగిలిపోయాయి. బాబా కూడా అంటారు కదా,
మానవుడిలో మార్పు రావాలి. ఎలాంటి మార్పు? వాడు ప్రెజెంట్ అవతారాన్ని పట్టుకోవాలి. ప్రెజెంట్ అవతారాన్ని పట్టుకోవాలంటే నువ్వు నిజాయితీగా భగవంతుడిని ప్రేమిస్తే నా రాముడే ఈ మెహర్ బాబా, నా కృష్ణుడే ఈ మెహర్ బాబా అని గుర్తించగలుగుతావు. అందుకే బాబా పరిపూర్ణ హృదయంతో నిజాయితీగా నేను అక్కడ ఉన్నానని ప్రార్థించండి అన్నారు. అంతేగాని నన్నే ప్రార్థించండి అని బాబా ఎప్పుడు మిగిలిన దేవుణ్ణి వదిలేయండి కూడా బాబా ఎప్పుడు చెప్పలే. మీరు పూజించే పూజా రూమ్‌లో నా ఫోటోను కూడా పెట్టుకోండి. నిజాయితీగా ప్రార్థించండి. అప్పుడు నాలోనే రాముడిని, నాలోనే కృష్ణుడిని చూస్తారు అన్నారు. అలాగే ఇక్కడ కూడా బాబా ఏం చెప్తున్నారు? 100 సంవత్సరాల వరకు ఉంటుంది. తర్వాత మళ్ళీ పురాణ కాలక్షేపం అయిపోతుంది బాబా చరిత్ర కూడా. ఎందుకంటే మనలో మార్పు రాకపోతే అని. ఎందుకంటే మనం ఏం చేస్తాం? గతాన్ని పూజిస్తాం. వర్తమానాన్ని విస్మరిస్తాం. ఫ్యూచర్ కోసం ఎదురు చూస్తాం. నా రాముడొస్తాడు, నా రాముడొస్తాడని ఎదురు చూస్తాం. వచ్చినప్పుడు రాముడిని ఎవరు గుర్తించలేదు. ఆయన వెళ్ళాక దేవాలయాలు, అష్టోత్తరాలు, కళ్యాణాలు చేస్తున్నాం. అందుకని బాబా ఏమంటున్నారంటే ప్రెజెంట్ అవతారాన్ని పట్టుకోండి అంటున్నారు. ఈ అవతారుడు ఏం చేస్తాడంటే భగవంతుడికి, ప్రేమికుడికి ఒక వారధి వేస్తాటండి. అవతారుడుగా ఉన్నప్పుడు ఆయన్ని పట్టుకుంటే కనుక చాలా సులువైపోతుంది అంటారు. దానికి ఎగ్జాంపుల్ కూడా చాలా అద్భుతంగా చెప్పారు బాబా. సముద్రంలో ఒక ఆణిముత్యాన్ని పట్టుకోవాలనుకోండి, మనం ఏం చేస్తాం? దానికి ట్రైనింగ్ అవుతాం. ఒక ఆక్సిజన్, మెటీరియల్ ఇవన్నీ పెట్టుకుని అందులో దూకితే దొరుకుతుందో దొరకదో కూడా తెలీదు. కానీ అలా కాదు. భగవంతుడిని పట్టుకుంటే ఆణిముత్యాన్ని పట్టుకోవడం అంటే ఆ భగవత్ సాక్షాత్కారాన్ని పట్టుకోవడం చాలా ఈజీ. అంటే ఇప్పుడు ఎక్విప్‌మెంట్స్ పెట్టుకుని ట్రైనింగ్ అంటే ఒక యజ్ఞాలు, యాగాలు అలా చేసేసుకుంటూ వెళ్ళిపోయినా కూడా భగవంతుడు దొరుకుతాడని నమ్మకం లేదు. కానీ ప్రెజెంట్ అవతారాన్ని పట్టుకుంటే మాత్రం సముద్రం మీద ఒక వారధి వేసేస్తాడు. అంటే భగవంతుడికి, మనకి ఒక వారధి వేయడం వల్ల చాలా సులువుగా ఒడ్డునికెళ్ళి ఆ ఆణిముత్యాన్ని, ఆ భగవత్ సాక్షాత్కారాన్ని అందుకోవడానికి అవకాశం ఉంటుంది నన్నే అంటిపెట్టుకుని ఉంటే అంటారు బాబా. అంటే అంత అద్భుతంగా బాబా కూడా ఈ అవతారంలో ఎంత ఓపెన్ బుక్ చేసేసారండి ఆధ్యాత్మికత అంటే. ఎలా ఉండాలి? ఎలా ఎలా నడుచుకోవాలి? అన్నిటిని ఎలా యాక్సెప్ట్ చేయాలి? యాక్సెప్ట్ చేయడం వల్ల నీ ప్రయాణం ఎంత త్వరితగతం అవుతుంది? ఇవన్నీ కూడా ఓపెన్ బుక్ చేసేసారు బాబా. కాబట్టి ఈ అవతారంలో బాబాని పట్టుకుంటే చాలా సులువైపోతుంది. కానీ అది చెయ్యరు మానవులు అంటున్నారు బాబా. ఒక భాగంగానే నిలిచిపోయి ఏమవుతుంది? పురాణ కాలక్షేపం అయిపోతుంది. బాబా జీవిత చరిత్ర కూడా అంటున్నారు. బాబా పర్షియా పర్యటనలో ఒక సెయింట్ యొక్క సమాధి వద్ద ప్రార్థిస్తున్న వ్యక్తిని చూపించి అతడు తన స్వీయ సమాధికి నమస్కరిస్తున్నాడని తెలిపారట. ఇరిచికి చెప్పారండి బాబా ఇది. బాబా చూసి నవ్వుతున్నట్ట. ఏంటి బాబా నవ్వుతున్నారంటే, చూడు చూడు అతను ఎవరికి నమస్కరిస్తున్నాడో తెలుసా అంటే, ఒక వ్యక్తి ఒక సమాధి దగ్గర నమస్కరిస్తున్నట్ట. ఎందుకు బాబా మీరు అంత నవ్వుతున్నారు? అతను సమాధికేగా నమస్కరిస్తున్నా అంటే, లేదు వాడి సమాధికే వాడు నమస్కరిస్తున్నాడు. ఇలా ఉంటుంది మానవ నైజం అని చెప్తున్నారు బాబా. అంటే ఆ సమాధికి, వాడి సమాధికే వాడు నమస్కరిస్తున్నాడని చెప్తున్నారట. అయితే ఆ వ్యక్తికి గతంలో తాను ఏదై ఉన్నాడో తెలియదు. అతడు కర్మానుభవానికి మరలా జన్మించాడు అని చెప్పారు బాబా. వెలియత్ ఖాన్ గారితో చర్చలు జరిపిన తర్వాత వారి యూరోపియన్ శిష్యుల విషయంలో నాకు గల సందేహాలు తీరాయి. అప్పటికి ఇనయత్ ఖాన్ గారి ప్రబోధాల గ్రంథాలు లభ్యం కావడం లేనందున వాటిని మరలా ప్రచురించడానికి అనుమతి అనుమతి కోసం ప్రయత్నించమని డాన్ స్టీవెన్స్ ని కోరాను. ప్రచురణలకు సంబంధించిన రాయల్టీలను కూడా అందిస్తామని చెప్పాను. అప్పటికే వారి డచ్ ప్రచురణకర్తల వద్ద ఏనియత్ ఖాన్ గారి పుస్తకాలు ఏమీ మిగలలేవు. పైగా పుస్తకాలకు డిమాండ్ కూడా లేదు. డాన్ వారితో సంప్రదింపులు జరిపిన తర్వాత వారి అనుమతి పత్రం పంపిస్తాము అన్నారు. ఈ ఇనయత్ ఖాన్ అన్న ఆయన ముందు సూఫిజానికి ముర్షిదాగా పనిచేశారండి. ఆయనకి సంబంధించిన పుస్తకాల గురించి చెప్తున్నారు. కానీ ఇంతవరకు అనుమతి పత్రాలు మాకు అందలేదు. ఆ తర్వాత వెలయత్ నన్ను కలిసినప్పుడు తనంతట తనే ఈ విషయం ప్రస్తావించాడు. ఇనయత్ ఖాన్ గారి పుస్తకాలను, మెహర్ బాబాను వారి పుస్తకాలతో ఒకటి చేసేస్తాము అని వారి బంధువులు మాకు ప్రచురణకు సమ్మతించలేదు అని చెప్పాట. అంటే ఇప్పుడు మెహర్ బాబాను కూడా ఫాలో అవుతోంది కదా. అందుకని ఇనయత్ గారి పుస్తకాల మీద హక్కు వీళ్ళకి ఇవ్వలేట, ఈ సూఫీ వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళ బంధువులు, ఫ్రెండ్స్ అన్నట్ట మెహర్ బాబాతో మిక్స్ చేసేస్తారు ఈ సూఫీ దాన్ని కూడా. అందుకని హక్కులు ఇవ్వలేదు అని అతను వచ్చి చెప్పాట. నేను మెహర్ బాబాను అవతారుగా స్వీకరించి వారి సిద్ధాంతాలను అనుసరిస్తున్నందున వారు నన్ను వ్యతిరేకిస్తున్నారు. ఈలోగా డాన్ స్టీవెన్స్ కూడా విచిత్రమైన అనుభవాలకు లోనయ్యాడు. అతడు యూరోప్ వెళ్ళేటప్పుడు కాలిఫోర్నియాలోని ఇంట్లో ఒక గదిని స్టాన్ఫోర్డ్ లో న్యాయశాస్త్రం చదువుతున్న విద్యార్థికి ఇచ్చాడు. తాను లేని సమయంలో
తోటలో మొక్కలకి నీరు పెట్టడం, తన పెంపుడు కుక్క బాగోగులు చూసుకోవడం ఆ విద్యార్థికి అప్పగించాడు డాన్ స్టీవెన్స్. అయితే ఆ విద్యార్థి ఆర్థిక నేరాలకు పాల్పడ్డాడు. అంతేకాక ఇంట్లో నల్లమందు చెట్లను పెంచాడు. పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. డాన్ వచ్చాక డాన్ పోలీసులు ప్రశ్నించారు. డాన్‌కి తెలిసే అతడు ఆ నేరాలు చేసేవాడని పోలీసులు అనుమానించారు. డాను ఇది తట్టుకోలేకపోయాడు. ఆ సంఘటనలు జరిగిన సమయంలో తాను దేశంలో లేనని డాన్ రుజువు చేయగలిగాడు. విషయాలన్నీ బాబాకు తెలియజేశాడు. బాబా సోదరి మణి ద్వారా వచ్చిన జాబులో చాలా మంచి జరిగింది. అతడు అదృష్టవంతుడు. నిజానికి అతని నేరమేమీ లేనప్పటికీ నిందింపబడడం, తిరస్కరింపబడడం అతని ఆధ్యాత్మిక పురోగమనానికి సహకరిస్తాయి. అంటే తట్టుకోలేకపోయాడు. అంటే ఇతని ప్రమేయం లేకుండానే అతను అలాంటి నేరాలు చేశాడు. కానీ పోలీసులు ఏమంటున్నారు? నీ ప్రమేయంతోనే అతను నీ ఇంట్లో పెంచాడు. రాపోతే నీ ఇంట్లో అతను మొక్కలు పెంచడు కదా అన్నారు. ఇదంతా చాలా డిస్టర్బ్ అయ్యాడు డాను. తన ప్రమేయం లేకుండా జరిగిన తప్పుకి తనని నిందిస్తున్నారు వాళ్ళు. ఆ శిక్ష కూడా వేస్తున్నారు. ఇది బాబా దాకా వెళ్తే సోదరి మణిజ ఒక లెటర్ రాసింట. బాబా రాయించారట. ఆ లెటర్ వచ్చాక అతను ఎంత అదృష్టవంతుడో అతనికి అవగతమైంది. బాబా ఏమన్నారంటే, ఆ నేరం నువ్వు చేయకపోయినప్పటికీ కూడా దీనివల్ల నీకేమైంది? నీ ఆధ్యాత్మిక పురోగమనానికి సహకరించింది. అంటే అలా నిందింపబడడం, మళ్ళీ అతను నిజాయితీగా నేను ఈ దేశంలో లేనని చూపించుకుంటే ఆ నిజాయితీ కూడా ప్రూఫ్ అవ్వడం, వదిలేయడం అన్నీ జరిగిపోయాయి. కానీ ఈ డిస్టర్బెన్స్ నాకెందుకు ఇలా అనుకుంటాం కదా మనం కూడా. నాకెందుకు జరగాలి? ఎంత డిస్టర్బెన్స్ అయింది లైఫ్ ఇలా అయిపోయింది అంటే అనుకుంటాం కదా! అందుకని డానికేంటంటే బాబా నుంచి లెటర్ రాగానే చాలా ఊరట కలిగింది అని చెప్తున్నాడు. నువ్వు చాలా అదృష్టవంతుడివి. 2 ఒకేసారి జరగడం మంచిది నీ ఆధ్యాత్మిక ప్రయాణానికి అని బాబా ఇచ్చిన సందేశం. అవతారులు కూడా అటువంటి బాధలు అనుభవించవలసి వచ్చింది. క్రీస్తుగా నేను ఎంత బాధ అనుభవించానో తెలుసు కదా! మనల్ని నిష్కారణంగా నిందించేవారు మనకున్న స్నేహితులు అని కబీరు చెప్పాడు. ఒక్క నిమిషం. అని ఇక్కడ సప్లిమెంటరీలో తెలియజేస్తున్నారండి. బెయిలీ జె ఇరానీ గారు మెహర్ మెసేజ్‌లో చెప్పారట. ఒక స్త్రీ ఇతరుల్లోని దోషాలను ప్రచారం చేస్తూ ఉండేది. ఆమె ఒక పూజారిని ఆశ్రయించి తన తప్పిదాలకు పరిహారం వేడుకుంది. దానికాయన ఒక ముళ్ళ కొమ్మను ఇచ్చి దానిలోని విత్తనాలను 4 చెరుగులా విసిరి రమ్మని చెప్పాడు. మొదట ఆశ్చర్యపడిన ఆయన చెప్పినట్లే చేసి తిరిగి వచ్చింది. మళ్ళీ వెళ్ళి తాను విసిరిన విత్తనాలను ఏరుకు రమ్మన్నాడు. అది ఆ కష్టం కదా! తాను అలా చేయలేనని ఆమె చెప్పింది. దానికి ఆ పూజారన్నాడు, నీవు చేసిన దుష్ప్రచార సంబంధమైన విత్తనాలు తిరిగి తీసుకోవడం సాధ్యం కాదు. అందుచేత ఎవరినీ ఎప్పుడూ నిందించకు అని చెప్పి పంపించాడు. ఒకసారి మాట బయటికెళ్ళిపోయాక అందుకే బాబా అంటారు నోట్లోకెళ్ళేది కాదు, నోటి నుంచి బయటికి వచ్చేది జాగ్రత్తగా చూసుకోండి అని. అది జన్మ జన్మల సంస్కార బంధం అయిపోతుంది అంటారు బాబా. ఇక్కడ పూజారి కూడా ఏం చెప్తున్నాడు? నేను చాలా దోషాలు చేసేసాను అంటే అందరినీ నిందించడం, అందరి మీద లేనిపోని అపోహలు సృష్టించడం చేసేది. ఆఖరికి తెలుసుకొని ఒక పూజారిని క్షమాపణ అడిగింది. అడిగితే అతనన్నాడు, కొన్ని విత్తనాలిచ్చి జల్లుకురమ్మన్నాడు పొలంలో. చేసుకొచ్చింది. వచ్చాక మళ్ళీ ఆ విత్తనాలు మరి జల్లేసిన విత్తనాలు ఎట్లా ఏరుకునొస్తుంది? ఆ పూజారి కూడా అదే చెప్తున్నాడు. ఈ చేసేసిన పని మళ్ళీ వెనక్కి తీసుకోవడం కష్టం. కానీ ఇక ముందైనా జాగ్రత్తగా ఉండు అని చెప్పాట. అందుచేత ఎవరినీ ఎప్పుడూ నిందించకు అని చెప్పి పంపించాడు పూజారి. మాలో ఎవరైనా మమ్ము నిందించినప్పుడు బాబాకి చెబితే ఆయన కబీరు పద్యం జ్ఞాపకం చేసేవారు. అదేమంటే, నిన్ను నిందించేవాడు నీ స్నేహితుడు. నీకు ఖర్చు లేకుండా తన సబ్బుతో నీ శరీరాన్ని శుభ్రపరుస్తున్నాడు అనేవారు. పరనిందలను, వాటి ప్రచారాన్ని బాబా తీవ్రంగా ఖండించేవారు. వినేవాళ్ళు లేకపోతే పరనిందలు చేసేవాళ్ళు ఉండరు అనే సామెత ఉంది. పరనిందలకు విలువ ఇవ్వకూడదు. ఇతరులను నిందించే వారిని త్యజించాలి. వారికి దూరంగా ఉండాలి. వారిని ప్రోత్సహించకూడదు. పిచ్చి కుక్కను తరిమినట్లు తరిమి కొట్టాలి. అలా చేయడంలో ఎటువంటి బలహీనత ఉండకూడదు. ఆంగ్ల కవి మిల్టన్ చెప్పినట్లు దుష్టత్వం బలహీనత దుష్టత్వం బలహీనత. దేవుణ్ణి కాని మనిషిని కాని వేడుకున్నవారు క్షమించరు. అంటే అది ఒక బలహీనత అయిపోతే కనుక ఎవరూ క్షమించరు అంటున్నారు. బాబా కూడా అంటారండి. అందుకే మాయ ప్రభావం ఎక్కువ ఉంటుంది.
ఇద్దరు ఎక్కడైతే నలుగురు ఎక్కడైతే నా గురించి మాట్లాడతారో నేను అక్కడ వచ్చి కూర్చుంటాను అని చెప్పినప్పుడు మీరు మాట్లాడుకుంటున్నప్పుడు మాయా ప్రపంచంలో ఉన్నారు కనుక ఒక సెకను మాట్లాడుకోండి, రెండో సెకను నేను నా గురించి మాట్లాడడం అయి ఉంటే కనుక ఈ పరనింద నుంచి, పరోక్ష నింద నుండి మీరు విముక్తులవుతారు అంటారు బాబా. ఇది మనందరికీ అనుభవ అనుభవైక వైద్యం అంటారు చూసారా. కరోనా వచ్చాక ఈ ఆన్లైన్ స్కైపులు వచ్చాకండి మనలో చాలా మంది మాయ నుంచి కొంచెం డిటాచ్ అయ్యాం. బాబాకి అటాచ్ అవ్వడానికి అవకాశం కుదిరిందండి ఆన్లైన్ స్కైప్స్. ఎందుకంటే ఘంటాపదంగా చెప్పగలను. ఎందుకంటే చాలా గంటలు ఫోన్స్ లోను, షాపింగ్ లోను, టీవీల దగ్గర కూర్చునేవాళ్ళం. ఆ జెంట్స్ అంటే ఆఫీసు, ఆ లేడీస్ చాలా మంది ఇట్లా అంటే నాకు తెలిసిన ప్రపంచంలో ఎక్కువసేపు ఫోన్లు, రాకపోతే టీవీ, రాకపోతే షాపింగ్, ఇట్లా టైం వేస్ట్ అయిపోతూ ఉండేది. ఆ ఫోన్లో కూడా మూడో వ్యక్తి గురించి అది సాధారణం బాబా కూడా అంటారు. అలా ఉండే మనల్ని బాబా మన ఇంటికి వచ్చేసి మన ఇంట్లోనే జరుగుతున్నాయా ప్రేయర్స్ అంత అద్భుతంగా సహవాసులు నిలుపుకుని నా గురించి తెలుసుకోరా, నా గురించి నాతో టైం స్పెండ్ చెయ్యి అంటూ ఇచ్చిన మంచి అవకాశం మనకి ఈ ఆన్లైన్ స్కైపుల్లో బాబా గురించి తెలుసుకోవడం, తలుచుకోవడం. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామండి, మనం ఎవరైనా బాబా లవర్స్కి ఫోన్ చేశామే అనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు, ఒక్క నిమిషమే మళ్ళీ రెండో నిమిషం ఈ పాట ఇలా ఉందండి, ఈ సబ్జెక్ట్ ఇలా ఉంది, ఈ సబ్జెక్ట్ ఎక్కడి నుంచి చెప్పారు, ఇదే మాట్లాడుతాం మన బాబా ప్రేమికులు. మనం కూడా outers తో మాట్లాడినప్పుడు ఆ ఎరుక కలిగి మాట్లాడుతున్నామండి. ఒకవేళ వచ్చింది అనుకోండి మూడో వ్యక్తి గురించి, ఎందుకులేండి వాళ్ళ పాపాన వాళ్ళే పోతారు, ఇంకేంటి సంగతులు, మేమైతే బాబా విషయాలు తెలుసుకుంటున్నాం, ఇలా డైవర్ట్ చేస్తున్నాం తో మాట్లాడితే. నిజంగా ఆ మార్పు బాబా మనలో తీసుకొచ్చారండి. అందుకే బాబా ఏమంటున్నారు, నోట్లోంచి వెళ్ళేది కాదు, నోటి నుంచి బయటకు వచ్చేది. ఈ ఈ పదం మనకి బాగా గుండెలకి పట్టుకుంది కాబట్టి చాలా జాగ్రత్త పడుతున్నాం. కానీ అదే మంచి మార్గానికి తీసుకెళ్తుంది. ఒకవేళ నువ్వు మూడో వ్యక్తి, పోలే వాడి బాధ చెప్పుకుంటున్నాడులే అని చెప్పి మూడో వ్యక్తి గురించి రెండో వ్యక్తి మాట్లాడుతున్నాడు అంటే నీకు కూడా అంటుకుంటాయి ఆ సంస్కారాలు అని చెప్పారు. అందుకని ముందే తీసి ముందు స్టార్టింగ్ లోనే కట్ చేసేయి అంటారు బాబా. వినడం కూడా అది కూడా నేరమే అంటారు బాబా. కాబట్టి ఇవన్నీ మనకి ఆ ఆ, ఈ 5 ఏళ్ల నుంచి తెలిసిన మీదట మనం చాలా జాగ్రత్త పడుతున్నాం. బాబా మనకి సరైన దారిలో నడిపిస్తున్నాడండి. నిజంగా ఈ ఈ ఏర్పాటుకి ప్రభువుకి ప్రతి సెకను మనం కృతజ్ఞతలు వందనాలు చెప్పుకోవాలి, థ్యాంక్స్ చెప్పుకోవాలి, లవ్ యూ చెప్పుకోవాలి. ఎందుకంటే ఇంత ప్రేమ బాబా మన మీద వర్షించబట్టే బాబా గురించి ఇంకా తెలుసుకోవాలని, ఇంక ఈ విషయంలో బాబా ఏం చెప్పారని, కొత్త పాటలు ఏమైనా ఉన్నాయా అని, ఇలా బాబా వైపే మన దృష్టి వెళుతోంది అంటే అది ఆయన చేసిన అద్భుత వర్క్ అని మనం అనుకోవచ్చు. కాబట్టి ఒక్క అడుగు నువ్వు వేస్తే 9 అడుగులు 90 అడుగులు నేను వేస్తానంటాడు చూసారా, అది మన జీవితాల్లో జరుగుతున్నాయండి. దానికి నిదర్శనం ఈ ఆన్లైన్ స్కైప్ లో విన్న సబ్జెక్ట్ అయినా వింటాం, పాడిన పాటైనా వింటాం, పాట ఛాన్స్ రాకపోయినా కూడా వింటూనే ఉంటాం, అలా ఆన్లోనే ఉంటాం. 11 గంటల నుంచి రాత్రి 10:30 వరకు ఏదో ఒక స్కైప్ లో జాయిన్ అయ్యి బాబా విషయాలు తెలుసుకోవాలని ఈ తపన ఉంది చూసారా, అది బాబా గుర్తించారు కనుకే మన నుంచి ఆయన దూరం లేదు, ఆయన నుంచి మనము దూరం అవ్వం కూడా. బాబా చెప్పినట్లుగా నా కొంగుని చిట్ట చివరి వరకు అన్నారు సరే, మన ఆత్మ ఆయనలో కలిసే వరకు 2 చేతులతో గట్టిగా పట్టుకునే ప్రయత్నమే ఇదంతా కూడా. అవతార్ మెహర్ బాబా కీ జై. జై బాబా అండి. మిగిలిన విశేషాలు రేపు తెలుసుకుందాం. जय बाबा। జై బాబా. अवतार मेहर बाबा की जय। मेहर मनोहर मणिज सहोदरा, आरती गोनरा आदि गुरु ममो, आरती गोनरा आदि गुरु, आदि गुरुडवु आदि गुरुडवु, आदि गुरुडवु आदि गुरुडवु, आदि शक्तिवि अवतारुडवु, आदि शक्तिवि अवतारुडवु, मेहर मनोहर मणिज सहोदरा, आरती गोनरा आदि गुरु ममो, आरती गोनरा आदि गुरु,
ఏ విధి మెహరా నిన్ను ప్రేమించెనో, ఏ విధి మెహరా నిన్ను ప్రేమించెనో, ఆ విధి మమ్ము నిన్ను ప్రేమించని, ఆ విధి మమ్ము నిన్ను ప్రేమించని. మెహరా మనోహర మణిజ సహోదరా, ఆరతి గోనరా ఆది గురు మము, ఆరతి గోనరా ఆది గురు. ఏ రుచి గణనీ సేవలు, ఏ రుచి గణనీ సేవలు, ఆ రుచి గణనీ మముని సేవలు, ఆ రుచి గణనీ మముని సేవలు. మెహరా మనోహర మణిజ సహోదరా, ఆరతి గోనరా ఆది గురు మము, ఆరతి గోనరా ఆది గురు. మండలిని కెటు అర్పణమైరో, మండలిని కెటు అర్పణమైరో, అటులే మమ్ము అర్పణగాని, అటులే మమ్ము అర్పణగాని. మెహరా మనోహర మణిజ సహోదరా, ఆరతి గోనరా ఆది గురు మము, ఆరతి గోనరా ఆది గురు. अवतार मेहर बाबा की जय, अवतार मेहर बाबा की जय, अवतार मेहर बाबा की जय. థ్యాంక్ యూ బాబా, థ్యాంక్ యూ రజని గారు. అందరికీ జై బాబా. జై బాబా అండి, అందరికి జై బాబా. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే మెహరా, హ్యాపీ బర్త్డే టు యూ. మే గాడ్ బ్లెస్ యూ, మే గాడ్ bless you, may God bless you, Mehra, may God bless you. अवतार मेहर बाबा की जय. జై బాబా, జై బాబా అమ్మా. జై బాబా, అందరికి జై బాబా. అందరికీ జై బాబా, హ్యాపీ బర్త్డే మెహ్రా. వెరీ గుడ్ అమ్మా. జై బాబా అండి, అందరికీ జై బాబా. జై బాబా అండి. అందరూ జై బాబా అండి. జై బాబా, అందరికీ జై బాబా. ఎవరు బాబా? బాబా చూడదు ఎవరమ్మా? జై బాబా అండి, అందరికీ